వెల్కమ్ టు బిగ్ టీవీ. చట్టం న్యాయం ఈ రెండింటి కోసం ఎంత తెలుసుకున్నా మనకి ఇంకా చాలా మిగిలి ఉంటుంది. మరి ఇలాంటి సందేహాలని ఎలా తీర్చుకోవాలి? మనతో ఉన్నారు సీనియర్ న్యాయవాది, పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజీవ్ రెడ్డి. రాజీవ్ రెడ్డి గారు నమస్తే. నమస్తే. రాజీవ్ రెడ్డి గారు, అంటే చాలా వరకు బేసిక్లో కూడా సామాన్యులకు సైతం చాలా వరకు ఏం తెలియని పరిస్థితి ఉంటుంది. అంటే చదువుకున్న వాళ్ళతో పాటు సామాన్యులకు ఇంకా తెలియదు. నేను ముందుగా అడిగేది, ప్రతి కేసులో కూడా కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్ అనేది మనం తరచూ వింటుంటాం. ఎలా డిసైడ్ చేస్తారండి దీన్ని? అసలు ఏంటి అసలు? లా, చట్టం, న్యాయం అనేది ఏం లేదండి. కనుక బేసిక్ కామన్ సెన్సు, సామాన్య జ్ఞానం. అదే భారతదేశంలో నేను గమనించింది ఏంటంటే పర్సనల్ సబ్జెక్టివ్ ఒపీనియను, 1980s 90s వరకు కాస్త లిబరల్ ఆర్ట్స్, హ్యుమానిటీస్ సబ్జెక్ట్ నుండి స్టూడెంట్స్ విరిగా పోయేవారు. దాంతో కాస్త సమాజం అంటే అవగాహన ఉండేది. ఐ థింక్ 90s నుంచి ఇంజనీరింగ్ మెడిసిన్ అంటూ ఆ హాస్టల్ చదవడంతో కొంచెం ఇది పోయింది. ఓకే, మీకు వచ్చిన కాగ్నైజబుల్, నాన్ కాగ్నైజబుల్ అంటే ఏం లేదండి, టెక్నికల్ డెఫినేషన్ వేరు. కానీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కాస్త తీవ్రమైన నేరం కాగ్నైజబుల్, అంత తీవ్రం కాని నేరం నాన్ కాగ్నైజబుల్. ఇంకా చెప్పాలంటే పోలీస్కి ఇన్ఫర్మేషన్ రాగానే ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవాల్సినవి కొన్ని ఉంటాయి. ఎందుకంటే ఇంకా అంతకంటే పెద్ద నేరం జరగకుండా కాపాడడం కోసం, లేకపోతే నేరస్తులు తప్పించుకోకుండా ఉండడం కోసం వాటిని కాగ్నైజబుల్ అంటారు. పోలీస్ ఇమీడియట్ యాక్షన్ అవసరం. ఓకే. నాన్ కాగ్నైజబుల్లో అంత ఇమీడియట్ అవసరం ఉండదు. అండ్ కాగ్నైజబుల్లో పోలీస్కి పవర్ ఏంటంటే క్రైమ్ బుక్ చేయటము, ఎఫ్ఐఆర్ బుక్ చేయటము, ఇన్వెస్టిగేషన్ పెట్టడము, అరెస్ట్ చేయడం, ఇవన్నీ కూడా మెజిస్ట్రేట్ పర్మిషన్ లేకుండా చేసేయవచ్చు. నాన్ కాగ్నైజబుల్లో మెజిస్ట్రేట్ పర్మిషన్ క్రైమ్ బుక్ చేయాలన్నా కావాలి, ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టాలన్నా కావాలి, అరెస్ట్ చేయాలన్నా కావాలి. ఎలా డిసైడ్ చేస్తారండి? సో ఇది పాత సిఆర్పిఎస్, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్లో క్లాసిఫికేషన్ ఉంటుంది. ఓకే, అంటే ఇండియాలో బేసిక్గా క్రిమినల్ చట్టాల్లో జనరల్ క్రిమినల్ చట్టాలు వచ్చి ఇండియన్ పీనల్ కోడ్, ఇప్పుడు బిఎన్ఎస్, సిఆర్పిసి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్. ఇండియన్ పీనల్ కోడ్లో నేరాలన్నీ డెఫినేషన్లు ఉంటాయి. అంటే ఏ చర్య చేస్తే నేరము, ఏ చర్య చేయకపోయినా, అంటే కొన్ని చేయకపోయినా నేరం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరికైనా యాక్సిడెంట్ అయ్యి లేకపోతే నేరం జరుగుతున్నప్పుడు మీరు ఆపలేదు, లేదా మీరు పోలీస్కి ఇన్ఫార్మ్ చేయలేదు, సో అది చర్య చేయకపోయినా నేరం. నేరం అంటే ఏంటిది, దాని పనిష్మెంట్ డిఫైన్ చేస్తుంది. ఈ డెఫినేషన్లు అన్నీ తీసి సిఆర్పిసిలో క్లాసిఫికేషన్ ఇస్తారు. ఫలానా నేరము కాగ్నైజబుల్, ఫలానా నేరము కాగ్నైజబుల్ కాదు అని. ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు పైన ఒక వ్యక్తిని చంపుతున్నాడు అనుకుందాం, జుబ్లీ చెక్ పోస్ట్ మీద కింద బారేసి తల బాదుతున్నాడు. పోలీసు వచ్చి ఇమీడియట్గా అతన్ని పట్టుకొని కస్టడీలోకి తీసుకొని ఆపగలగాలి. ఆ టైంలో మనకి ఇంకో రుగ్మత ఏంటంటే, మన దేశంలో చట్టం న్యాయం అనేది టాలీవుడ్ నుంచే వచ్చింది. ఓకే, అది మనం చూస్తాం. పాత సినిమాలో విలన్ అరెస్ట్ చేయడానికి వస్తే వారెంట్ ఉందా ఆఫీసర్ అంటాడు, అనగానే ఇన్స్పెక్టర్ తానుకుంటాడు. కాగ్నైజబుల్ అఫెన్స్కి ఏ వారెంట్ లేదు. అది ఈ మధ్యన మీకు ఎవరైనా విఐపిని, పెద్ద పొలిటికల్ లీడర్ని అరెస్ట్ చేసినా మన మెయిన్ మీడియాలో కూడా తిరుగుతుంటుంది, వారెంట్ లేకుండా అరెస్ట్ చేశారు, గవర్నర్ పర్మిషన్ లేకుండా అరెస్ట్ చేశారు. నేరం జరిగినప్పుడు ఏ వారెంట్, ఏ పర్మిషన్ అవసరం లేదు. ఓకే, కామన్ సెన్స్ ఏంటిదంటే, ఇప్పుడు వాడు తలబలకు కొట్టి చంపుతా ఉంటే ఈయన మేజిస్ట్రేట్ ఇంటికి పోయి లేదా కోర్టుకి వెళ్ళి వారెంట్ తీసుకొచ్చాడు, వాడు ఉండడు, ఆ మనిషి బతకడు. అది కామన్ సెన్స్. కాబట్టి అరెస్ట్ చేయడానికి కాగ్నైజబుల్ అఫెన్స్లో వారెంటు, మెజిస్ట్రేట్ పర్మిషను, గవర్నర్ పర్మిషను, స్పీకర్ పర్మిషను, ఇవి అవసరం లేదు. మీరు ఎలాగా ఐపీసీ, సిఆర్పిసి కోసం ప్రస్తావించారు. మనకి మారిన చట్టంలో దాదాపు బిఎన్ఎస్ఎస్, దీంతో పాటు ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుంది. దాన్ని కూడా ఇప్పుడు బిఎస్సీ కింద మార్చారు. ఏమైనా అంటే ఇప్పుడు ఈ రెండింటిలో బిఎన్ఎస్ఎస్లో కూడా చాలా వరకు మార్పులు జరిగినాయి, బయటికి మనం చెప్తాం. ఎవిడెన్స్ యాక్ట్లో కూడా చేశారండి ఏదైనా? అంటే ఎవరైనా దాని గురించి తెలిసిన వాళ్ళు, లేదా మీరు మీ కంప్యూటర్లో ఐపీసీను బిఎన్ఎస్ఎస్ ఓపెన్ చేసి కంట్రోల్ F కొట్టి తప్పండి, పెద్ద మార్పులు లేవు. ఓకే, వెరీ చిన్న బేసిక్ మార్పులు. ఫర్ ఎగ్జాంపుల్, అంటే మనం అన్యాచురల్ అఫెన్సెస్ అని ఉండేది. స్వలింగ సంపర్కము పాత ఐపీసీలో నేరం, సెక్షన్ 377 ఐపీసీ. దాన్ని సుప్రీంకోర్టు నేరం కింద పరిగణించడానికి వీల్లేదు, ఎందుకంటే రైట్ టు ప్రైవసీలో భాగం అది. ఇద్దరు మేజర్లు, కన్సెంటింగ్ అడల్ట్స్, వారి ప్రైవసీ అంది. దాన్ని ఇప్పుడు బిఎన్ఎస్లో ఆ సెక్షన్ తీసేశారు. ఓకే, ఎగ్జాంపుల్. తర్వాత అది ఉండాలి, అది దేశద్రోహం అని చెప్పి కేసు పెట్టారు దానిపైన. ఐ థింక్ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి వాళ్ళు వీళ్ళంతా సుప్రీంకోర్టు దాకా వెళ్తే హోల్డ్ దాన్ని తీసేశారు. తీసేసి దానికి రీప్లేస్మెంట్ కింద వేరే సెక్షన్ కాస్త మాడిఫై చేసి తీసుకొచ్చారు. అట్లా అంటే మైనర్ చేంజెస్ తప్పిస్తే మేజర్ చేంజెస్ ఏం లేవు. మేజర్ చేంజ్ ఏదైనా ఉందంటే సెక్షన్లు అటు ఇటు చేయడం, నెంబర్ ఆఫ్ సెక్షన్. అంటే ఇప్పుడు పాత ఇండియన్ పీనల్ కోడ్లో
ఫర్ ఎగ్జాంపుల్ చీటింగ్ ఉందనుకోండి, Hmm. అది 4-5 రకాలుగా డిస్క్రిప్షన్ ఉంటుంది. లేకపోతే థెఫ్ట్ ఉంటుంది, దొంగతనం, Hmm. ఇంట్లో దొంగతనము, వెజల్లో దొంగతనము, Hmm. ఇలాగ ఉండేది. ఇవన్నీ ఒక సెక్షన్ కింద కన్సాలిడేట్ చేశారు. రాజీవ్ రెడ్డి గారు, చాలా వరకు మనకి మనం ఏమంటే మాట్లాడేటప్పుడు జీరో ఎఫ్ఐఆర్ కోసం మాట్లాడుకుంటాం. అంటే అది కూడా చాలా వరకు ఒక బ్రహ్మ పదార్థంలా కనిపిస్తుంది. ఎందుకంటే పోలీస్ స్టేషన్లో దానికి సంబంధించిన ఆ రెస్పాన్స్ ఉండదు. ఇప్పటికీ ఇంత జరిగిన తర్వాత కూడా మా పరిధి కాదని చెప్పే మాటలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ఏంటి అసలు జీరో ఎఫ్ఐఆర్లో పెట్టిన ఉద్దేశాన్ని మనం ఎలా క్లెయిమ్ చేసుకోవాలి? ఏంటి, ఎందుకు ఇలాగా దానికి జీరో ఎఫ్ఐఆర్ ఏంటంటే అంతకుముందు ఏంటంటే పోలీస్ స్టేషన్కి జ్యూడిక్షన్ డిసైడ్ చేసి ఉంటాయి సిఆర్పిసి ప్రకారం. సో ఆ పరిధిలో జరిగిన నేరం అయితేనే వారికి ఇన్వెస్టిగేట్ చేసే రైట్ వస్తుంది, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేసే రైట్ రాదు జ్యూడిక్షన్ లేకపోతే. అంటే కర్ణాటక పోలీసులు వచ్చి ఇక్కడ చేయలేరు కదండి, ఎట్లా. అయితే దాని తర్వాత జస్టిస్ వర్మ కమిషన్ వేసిన తర్వాత కొన్ని రిఫార్మ్స్ చేశారు. ఇది చాలా ప్రాబ్లమిక్ అంటే సామాన్య పౌరులకు జ్యూడిక్షన్లు అర్థం కావు, ఎక్కడుందో తెలియదు. ఒకవేళ నిజంగా జ్యూడిక్షన్లు జరిగినా ఆ పోలీస్ ఆఫీసర్ మేనేజ్ అయ్యి ఉంటే ఇక్కడ కాదు ఆ ఊరికి వస్తుంది, ఆ ఊరుగా. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా ఇక్కడ ఒక ఇష్యూ జరిగింది, ఇక్కడెక్కడో ఫిలింనగర్లో అంటే నా దృష్టికి వచ్చింది, దొంగతనం జరిగింది. వారి నేటివ్ ప్లేస్ సత్తుపల్లి, తను ఇక్కడ ఏదో పని చేసుకుంటుంది. ఇక్కడికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే ఎలా జరిగింది దొంగతనం అంటే బంగారం ఏదో పోయిందని. మా ఊర్లో బంగారం పెట్టుకుంటాను, ఇక్కడ పెళ్లికో దేనికో తీసుకొచ్చాను, పోయింది అంటే ఇక్కడ వేస్తే ఇక్కడ కాదు మీ సత్తుపల్లి వస్తుందని పంపించాను. ఓకే. సత్తుపల్లి పోతే హైదరాబాద్ అని. ఇంకోటి పర్సనల్ ఎక్స్పీరియన్స్, పాతకాలం జూబ్లీస్ ఇవన్నీ గుట్టలు ఉండేవి, ఇన్ని ఇల్లులు రోడ్లు ఉండేవి కాదు. కింద రాయదర్గ పోలీస్ స్టేషను, జూబ్లీస్ పోలీస్ స్టేషన్ ఉండేది. ఏదైనా డెడ్ బాడీ దొరికినా ఏదైనా నేరం జరిగినా వాళ్ళకి క్లాష్ ఉండేది ఆ రాళ్ళు గుట్టలలో, జ్యూరిస్డిక్షన్ ఎక్కడ అని. జెన్యున్ అయినా పర్వాలేదు, దీంట్లో కొంచెం మిస్యూజ్ కూడా జరగడం. అంటే ఆ పోలీస్ ఆఫీసరు నాట్ ఇంట్రెస్టెడ్, నా ఏరియాలో క్రైమ్ ఎందుకు నేను చేయడం, లేదా నేనే చేయడం అనుకోండి. దానికి ఏం చేశారంటే ఇమీడియట్ రెస్పాన్స్ ఇవ్వడం కోసము ఒక సర్క్యులర్ ద్వారా కంప్లైంట్ రాగానే కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే ఎఫ్ఐఆర్ కట్టేయాలి. సుప్రీంకోర్టు కూడా అదే చెప్తుంది, హైకోర్టు కూడా పదే చెప్తుంది. రిసీప్ట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ కాగ్నిజబుల్ అఫెన్స్ పోలీస్ హ్యావ్ నో ఆప్షన్ టు బట్ టు రిజిస్టర్ అండ్ ఎఫ్ఐఆర్ చేయాలి. అయితే జ్యూడిక్షన్ కాదు అని అనుమానం ఉన్నప్పుడు ఆ ఎఫ్ఐఆర్కి నెంబర్ ఇవ్వకుండా 0 అని కట్టి కమెంట్స్ చేసిన తర్వాత అది తన జ్యూడిక్షన్ కాదు ఇంకో జ్యూడిక్షన్ అని తేలితే ఆ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్, ఆ పోలీస్ ఆఫీసర్ ఆ జ్యూడిక్షన్కి అతనే పంపించాలి. ఓకే. సో దానివల్ల కాస్త ఏంటంటే తీవ్రమైన నేరాలు అది జరుగుతున్నప్పుడు ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది పోలీస్ది, మళ్ళీ జ్యూడిక్షన్ అని ఎత్తుక్కోకుండా. బట్ యాజ్ యూజువల్ మన దగ్గర చట్టాలను యూజ్ కంటే మిస్యూజ్ ఎక్కువ చేస్తారు. ఏదైనా ప్రైవేటు గొడవలు ఉంటాయి, సివిల్ గొడవలు ఉంటాయి, భార్యాభర్తల తగాదాలు ఉంటాయి, ఆస్తి తగాదాలు ఉంటే ఆ లోకల్ పోలీస్ స్టేషన్ ఎంటర్టైన్ చేయట్లేదు అంటే తనకు అనుకూలమైన పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ 0 ఎఫ్ఐఆర్ కట్టించి ఇక్కడ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఓకే. అంటే ఈ మధ్యన కొద్దిగా దాని సంఘటనలు ఎక్కువనే, దాన్ని మిస్యూజ్ చేయటం. రాజీవ్ రెడ్డి గారు, చాలా వరకు కేసులు అంటే జరుగుతున్న హత్యలు కావచ్చు, మిగతా కావచ్చు, ఆ నేర ప్రవృత్తులు చాలా వరకు మార్పులు కనిపిస్తున్నాయి. అంటే ఒకప్పుడు హత్య అంటే మామూలుగా ఇది హత్య జరిగినట్టుండేది, కానీ హత్య చేసిన తర్వాత ముక్కలుగా చేయటం, కుక్కర్లో తీసి ఉడకబెట్టడం, లేకపోతే ఏదైనా రసాయనాల్లో పెట్టి దాన్ని పూర్తిగా యాసిడ్స్లో పెట్టి కరిగించేయటం, ఇలాంటివి ఉండేటప్పుడు గతంలో మనం చాలా వరకు అనుకునేవాళ్ళం అక్కడ బాడీ దొరకాలి, లేదంటే ఆ మనిషికి సంబంధించిన ఐడెంటిఫికేషన్గా తల దొరకాలి, ఇది లేకపోతే కేసులు లేవనుకునేవాళ్ళం. ఇప్పుడు ఎలాగ దానికి సవాళ్ళ మారటం లేదండి? అంటే ఈ మార్పులకు కారణం ఏంటంటే ఒకటి మీడియా ఎఫెక్టు, తర్వాత అంటే హాఫ్ నాలెడ్జ్ ఈజ్ డేంజరస్ అని మన వాళ్ళకి హాఫ్ నాలెడ్జ్ అన్నమాట. ఆ రీసెర్చ్ కూడా పూర్తిగా చేయరు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇండియన్ పీనల్ కోడ్, ఎవిడెన్స్ యాక్ట్, సిఆర్పిసి ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయంటే పోలీస్ ఆఫీసర్ సిన్సియర్గా కనుక ఇన్వెస్టిగేషన్ చేస్తే నేరం తప్పించుకోవడం కష్టం. ఓకే. నెంబర్ 1. నెంబర్ 2, మీరు అడిగిన దానికి డెడ్ బాడీని మాయం అంటే మాయం కాదండి, ఫొరెన్సిక్ ఉంది మనకి. ఓకే. అనువాలు దొరికితే చాలు. అంటే జనరల్గా పాతకాలంలోనేమో కాన్ఫ్లిక్టింగ్, మన ఇండియాలో పెద్ద ఇన్సిడెంట్ జరగలే కానీ బ్రిటిష్ అమెరికన్ కోర్టులలో కొన్నిసార్లు జరిగినాయి. డెడ్ బాడీ దొరకకుండా కూడా కన్విక్షన్ వేశారు. సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్స్ అంటారు. ఓకే. మనిషి మిస్సింగ్, లాస్ట్ ఇతనితో కనపడ్డాడు, అతను చనిపోయినట్టు ఏదన్నా డెడ్ బాడీ దొరకలేదు కానీ ఆధారం ఏదైనా సర్కమ్స్టెన్షియల్గా. కొన్ని ఇన్సిడెంట్లలో శిక్ష పడిపోయిన తర్వాత ఎన్నోళ్ళకి ఆ వ్యక్తి బతికొచ్చిన సంఘటనలు కూడా ఉన్నాయి. బట్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ఫొరెన్సిక్ వచ్చిన తర్వాత అది ప్రాబ్లం కాదు. అంటే జనరల్గా మనకి క్రిమినల్ లా ట్రయల్లో ఛార్జెస్ని ప్రూవ్ చేయాలండి. ఛార్జెస్ని ప్రూవ్ చేసేటప్పుడు ఎవిడెన్స్ యాక్ట్లో ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అని ఉంటుంది. సపోజ్ మర్డర్ కేసు అంటే కొత్త అడ్వకేట్లు కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే నేరం ప్రూవ్ చేయాలంటే కొన్ని విషయాలు
బియాండ్ రీజనబుల్ డౌట్ ప్రూవ్ చేయాలి. ఓకే. ఇతను మర్డర్ చేశాడని ప్రూవ్ చేసిన దానికంటే కూడా ఒక అనువాలు దొరికింది, డెడ్ బాడీ కావచ్చు, బ్లడ్, డిఎన్ఏ ఉంది, ఫొరెన్సిక్ అడ్వాన్స్ అయింది, అది ఒక వ్యక్తిది, ఆ వ్యక్తి ఈ వ్యక్తి మిస్ అయిన వ్యక్తి. సో బాడీ ఫర్ ఎగ్జాంపుల్ బాడీ దొరికింది అనుకోండి, ఓ డెడ్ బాడీ దొరికిందని ప్రూవ్ చేయాలి ఫస్ట్ ట్రయల్లో. ఓకే. ఆ డెడ్ బాడీ పోలీస్ వారు ఏ వ్యక్తి అయితే చనిపోయారంటున్నాడో ఆ వ్యక్తి డెడ్ బాడీ ఒకటే అని ప్రూవ్ చేయాలి. చేసిన తర్వాత ఈ వ్యక్తి అతన్ని దీన్ని ఫ్యాక్ట్స్ ఇన్ ఇష్యూ అంటారు అనమాట. ఓకే. ప్రూవ్ చేయాలి. సో మనకి ఇప్పుడు ఫోరెన్సిక్ ఎవిడెన్స్ వచ్చిన తర్వాత బ్లడ్ స్టెయిన్స్, లేకపోతే మీరు యాసిడ్లు వేసేయండి, తగలబెట్టండి, చేయండి, బూడిద దొరికినా సరే డిఎన్ఏ ఉంటుంది. రైట్. వారి కుటుంబ సభ్యులు డిఎన్ఏ తీస్తే మ్యాచ్ అవుతుంది. సో ఈ అనువాలు చనిపోయిన వ్యక్తిది అని, తర్వాత ఆ పర్సన్ డెడ్ అని, ఆ బాడీ అతనిది అని, ఇతను హత్య చేశాడని, అంత ఈజీగా డెడ్ బాడీని మాయం చేయడం. అంటే చాలా వరకు అండి మనకి హత్య కేసులకు సంబంధించి మాట్లాడుకుంటే, అంటే హత్య చేసిన తర్వాత ఒక వ్యక్తి అలాగే చనిపోయాడు, కానీ దాన్ని ఆ ఉపయోగించిన ఆయుధం కావచ్చు, వాడు ఉపయోగించిన పద్ధతి కావచ్చు, వీటిని బట్టి శిక్షాకాలంలో ఏమైనా అలాంటి ఏదైనా ఉంటుందా, లేకపోతే చనిపోయిన తర్వాత చనిపోయినట్టే దాన్ని చూస్తారు? లేదండి, మనకి క్రిమినల్ లాలో రెండు ఉంటాయి. వ్యక్తి చావుకి కారణం అవ్వటం అంటారు. ఓకే. అంటే ఎంత పర్ఫెక్ట్ ఉంటుందంటే డిస్క్రిప్షన్ ఓపెన్ ఎండెడ్ ఉంటుంది అనమాట. తను చేసే చర్య వల్ల ఒక వ్యక్తి చనిపోయే అవకాశం ఉంది అని తెలిసి అది చేయడం ద్వారా ఒక మనిషి చావు కారణమైతే అని ఉంటుంది. ఓకే. ఎందుకంటే ఇఫ్ యూఆర్ ట్రయింగ్ టు డిఫైన్ కత్తితో పొడిస్తే నేరము, రాయితో పొడితే నేరం అంటే ఇవాల్వ్ అవుతున్న టెక్నాలజీ టైంకి కొత్తది కనిపెడతారు. అవును. అదేదో ఒక సినిమాలో పిచ్చివాడు ఉంటాడు, నది బ్రిడ్జ్ మీద తీసుకెళ్ళి నేను దుంకుతున్నాను అనేది దుంకగానే అతను దుంకడం. ఐ థింక్ ఇంకో సినిమాలో కూడా చిల్లర వేస్తే ఏరుకుంటుంటాడు పిచ్చివాడు, పేరు గుర్తురావట్లేదు, లారీ వచ్చే టైంకి అది వేయటం. సో నేను చేసే చర్య వల్ల ఒక వ్యక్తి చావు కారణం అవుతుంది అని తెలిసి అది చేసి చావు కారణం కావడం అని ఉంటుంది. ఓకే. తెలుగులో లూజ్గా ట్రాన్స్లేట్ చేయాలంటే ఒకసారి అయితే దాంట్లో రెండు విధాలు ఉంటుంది. ఒకటి కల్పబుల్ హోమిసైడ్, ఒకటి మర్డర్. సరే దాని డెఫినేషన్ చెప్పుకుంటూ పోతా ఉంటే మామూలుగా జ్యుడిషియల్ ఎగ్జామ్లో, ప్రాసిక్యూటర్ ఎగ్జామ్లో 20 మార్కులు ఆన్సర్ అవుతుంది. క్లుప్తంగా చెప్పాలంటే మీరు చేసిన చర్య వల్ల చనిపోయే ప్రాబబిలిటీ చాలా హై ఉంటే మర్డరు, ఓకే, లో ఉంటే కల్పబుల్ హోమిసైడ్. ఇంకా చెప్పాలంటే మొదటి ఫ్లోర్ నుంచి నెట్టితే చనిపోతే కల్పబుల్ హోమిసైడ్, 10వ ఫ్లోర్ నుంచి నెట్టితే గ్యారంటీగా చనిపోతాడు కాబట్టి మర్డర్. ఓకే. అందుకే మీకు బాగా దాగి విపరీతంగా ర్యాష్ నెగ్లిజెంట్గా బండి తీసుకెళ్ళి గుద్దారు అనుకోండి, మనిషి చనిపోతే ఈ మధ్య మన హైదరాబాద్ పోలీసు వాళ్ళు 304 Part 2 కల్పబుల్ హోమిసైడ్ పెడుతున్నారు, యాక్సిడెంట్ కాకుండా. ఓకే. అయితే కల్పబుల్ హోమిసైడ్ అప్పుడు జడ్జి గారి కోర్టుకి డిస్క్రిషన్ ఉంటుంది శిక్ష ఎంత వేయాలి అని. బట్ వన్స్ మర్డర్ అన్న ఫైండింగ్ ఇచ్చిన తర్వాత ఏదర్ లైఫ్ ఆర్ డెత్, అంతే తప్పిస్తే వాడిన ఆయుధాన్ని బట్టి, పరిస్థితిని బట్టి, దాన్ని బట్టి, దీన్ని బట్టి ఉండదు. లైఫ్ కానీ డెత్ పెనాల్టీ కానీ, ఇది తప్పిస్తే వేరే ఆప్షన్ లేదు మర్డర్ నా తర్వాత. మీరు శిక్షల కోసం మాట్లాడారు, చాలా వరకు మనం చూస్తుంటాం లైఫ్ వేస్తారు, తర్వాత దాంతోపాటు ఇంకొకటి ఏదో వేస్తారు, కొన్ని చోట్ల 20 సంవత్సరాలు అని చెప్తుంటారు. అంటే ఇవన్నీ కూడా ఒకేసారి అనిపించాల్సి ఉంటుందా, లేకపోతే అది మీకు జడ్జిమెంట్లోనే వస్తుంది అనమాట, కాంకరెంట్ ఆర్ వన్ ఆఫ్టర్ ది అదర్ అని. సపోజ్ మీరు వరంగల్ నుంచి బయలుదేరారు, ఇక్కడ ఒక అతన్ని వేసేద్దామని. అక్కడ ఏదో అంటే మర్డర్ ప్లాన్లో మీరు ఏం చేస్తారు, ఒక ఆయుధాన్ని సమకూర్చుకుంటారు, ఆయుధంతో పాటు డబ్బులు కావాలని ఆయుధం తీసుకెళ్ళి ఏదో పెట్రోల్ బంకుని దోపిడీ చేస్తారు. ఆ డబ్బులు తీసుకొని ఇలా అంటే ఒక నేరంలో ఎన్నో నేరాలు ఇమిడి ఉంటాయి, ఓకే, ఆర్ వాటికి కనెక్ట్ అయి ఉంటాయి. సో వాటికి శిక్ష వేసేటప్పుడు ఏం చేస్తారంటే అది డిపెండ్స్ ఆన్ ఇవన్నీ సర్కమ్స్టెన్స్ని బట్టి. మ్యాక్సిమం పెనాల్టీ మర్డర్ చేశారు, లైఫ్ వేశారు, దొంగతనం చేశారు 3 ఏళ్ల పెనాల్టీ, లేకపోతే రాబరీ చేశారు ఆయుధం ఉపయోగించి, దానికి 7 ఏళ్ళు 10 ఏళ్ళు వేశారు. ఇవన్నీ వేసుకున్న తర్వాత లాస్ట్లో రాస్తారు అన్ని సెంటెన్స్లు కాంకరెంట్గా రన్ అవుతాయి అంటేనేమో హయ్యెస్ట్ పడ్డదాంతో పాటు అన్నీ కలిసిపోతాయి, లేకపోతే వన్ ఆఫ్టర్ ది అదర్ అని కూడా రాస్తారు. జనరల్గా లైఫ్ అది వేసినప్పుడు కాంకరెంట్ అని రాసేస్తారు, ఎందుకంటే లైఫ్కి మించింది లేదు. రాజిరెడ్డి గారు, సెల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలా వరకు అనేక మార్పులు జరిగినాయి, అందులోనే నేరాలకు సంబంధించి కూడా ఎక్కువ మార్పులు కనిపిస్తూ ఉన్నాయి మనకి.
ఈ మధ్య కాలంలో సెల్ ఫోన్ వచ్చిన తర్వాత వీడియో రికార్డింగు, కాల్ రికార్డింగు, దీన్ని న్యాయస్థానాలు పూర్తిగా సాక్ష్యాలుగా పరిగణిస్తాయని అసలు? అంటే మీరు అన్నారు ఎవిడెన్స్ యాక్ట్లో సాక్ష్యం ఎలాంటిది అని చెప్పారు. బ్యూటీ ఆఫ్ ఈ చట్టాలు ఏంటిదంటే నేను ఇంతకుముందు చెప్పాను మర్డర్లాగా ఓపెన్ ఎండెడ్ ఉంటాయి, బాక్సింగ్ చేయరు. కోర్టు వారి దృష్టికి ఫలానాది జరిగింది అని ప్రూవ్ చేయడానికి ఏదైనా సాక్ష్యం, దాని రికార్డెడ్ నాట్ రికార్డెడ్, కన్సెంట్ ఉంది లేదు, ఎలక్ట్రానిక్ అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ క్లాసికల్గా చెప్పాలంటే మీకు పీనల్ కోడ్లో డిఫెమేషన్ సెక్షన్ ఉంటుంది. రాతల ద్వారా మాటల ద్వారా కించబరుస్తే అని ఉంటే మనం ఇంకో ద్వారా చేస్తాం. అందుకని అది ఓపెన్ ఎండెడ్ సెక్షన్ ఎలా ఉంటుందంటే రాతల ద్వారా మాటల ద్వారా సంజల ద్వారా ఆర్ ఎనీ అదర్ మీడియం ఏదైనా విధంగా అవతల వ్యక్తికి అర్థమయ్యేలాగా చేసి కించపరుస్తే అని ఉంటుంది. ఓపెన్ ఎండెడ్ అనమాట. అది SMS కావచ్చు, ఈమెయిల్ కావచ్చు. ఇప్పుడు అది రాసిందేమో ఇప్పుడు 200 సంవత్సరాల క్రితం రాశారు. ఎవిడెన్స్ యాక్ట్లో కూడా రిటర్ను అని అట్లనే కాకుండా ఎనీ మీడియం అంటారండి. ఓకే, ఎనీ మీడియం తోటి మెసేజ్ కన్వే కావడం అవతల వారికి ఎస్పెషల్లీ కోర్టు వారికి అర్థమవుతే చాలు, అది ఎవిడెన్స్ కింద లెక్క. నో ఎవిడెన్స్ ఈజ్ ఎక్స్క్లూడెడ్. అయితే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి రూల్ ఏంటిదంటే దాని శాంక్టిటీని ప్రూవ్ చేయాలి ముందు. ఓకే, సర్టన్ ప్రొసీజర్స్ ఉంటాయి దానికి. ఇది ఎడిట్ చేయలేదు, మార్ఫ్ చేయలేదు, అది చేయలేదు, దాన్ని కుకప్ చేయలేదు అని ఆ ప్రూఫ్తో పాటు చేయవలసి వస్తుంది. అంటే ఇప్పుడు చాలా వరకు చెప్తూ ఉంటారు మన అనుమతి లేకుండా అవతల వాళ్ళు రికార్డ్ చేయడం అనేది నేరం అనేది. అనుమతి లేకుండా అలా ఉండదు. సపోజ్ ఓకే, నేను ఒక టూరిస్ట్ని, కేబుల్ బ్రిడ్జ్కి వచ్చి నాకు నేను తీసుకుంటున్నాను, వెనకాల చాలామంది కనపడతారు. ఓకే, అది ఎప్పుడు ఇష్యూ కాదండి. ఓకే, ఈ చాలామంది కనపడ్డ వాళ్ళది ఏదైనా ఆ పార్ట్ని కానీ అది కానీ వారి కన్సెంట్ లేకుండా మీరు ఏదన్నా దానికి వాడుకున్నప్పుడు వారి కన్సెంట్ కావాలి. అంటే ఇంపార్టెంట్ ఏంటంటే రికార్డింగ్ కాదు, ఆ రికార్డింగ్ దాన్ని ఎలా భద్రపరుస్తున్నాము, ప్రైవసీ చట్టం అంటే వారి వ్యక్తిగత దానికి ఎంత గౌరవిస్తున్నాము, దాన్ని ఏ పర్పస్కి వాడుతున్నాం అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను మీది రికార్డ్ చేశాను, నేను పోలీస్కి పెట్టాను అనుకోండి, పర్ఫెక్ట్లీ వ్యాలిడ్ లీగల్ యాక్షన్ అనమాట. అంటే ఆ రికార్డ్ చేస్తున్నప్పుడు మీది రికార్డింగ్ చేస్తున్నానని చెప్పాల్సిన అవసరం ఏం లేదు, అక్కర్లేదు, అది నేరం కాదు. ఓకే, ఆ రికార్డ్ అయిందని ఎలాగ వాడుతున్నారన్న దాన్ని బట్టి నేరానికి వస్తుందా, డిఫేమేషన్కి వస్తుందా, సివిల్ లయబిలిటీ ఉంటుందా అనేది మీ వాడుక. మరి ఇప్పుడు ఎలా అయితే కాల్ రికార్డింగ్ కేసులు బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నాయి. అవును, మరి అది ఇప్పుడు కాదండి, ఓల్డ్ సుప్రీంకోర్టే, నాకు ఆ పేరు గుర్తురావట్లేదు, హర్యానా అనుకుంటా, ఒక కరప్షన్ కేసులో ఐ థింక్ ఆయన మినిస్టరు ఆ రోజులో టేప్ రికార్డర్లో రికార్డు చేసేవాళ్ళు, కింద పెట్టి అది పెట్టి, దానిపైన సుప్రీంకోర్టు ఇట్స్ వ్యాలిడ్ ఎవిడెన్స్ అని చెప్పి. ఓకే, మరి ట్రాప్ కేసులు ఏసీబీ కేసులు ఎలా చేస్తారండి? ముందే ఇప్పుడు వచ్చినాయి కాబట్టి ముందే కెమెరా సెటప్ చేస్తున్నారు, స్టింగ్ ఆపరేషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. రికార్డ్ చేయడం ఇవి చేయడం ఎప్పుడు నేరం కాదు, మీరు దాన్ని దేనికి ఉపయోగిస్తున్నారు అనేది. ఓకే, సపోజ్ కేబుల్ బ్రిడ్జ్ మీద నేను ఏదో వ్లాగ్ చేసుకుంటున్నా, నన్ను నేను చూస్తున్నాను, వెనకాల మీరు నడుస్తూ మీ ప్యాంట్ ఊడిపోయింది, దాన్ని ఊడిపోయింది అనుకుందాం, నేను ఆ దాన్ని కట్ చేసి వ్యూస్ వస్తాయని పెట్టడం మొదలు పెట్టాను అనుకోండి, మీరు నన్ను కేసు వేయచ్చు. ఓకే, దాన్ని ఏ పర్పస్ లో ఉపయోగిస్తున్నా దాన్ని బట్టే తప్పించి దాన్ని బట్టి టెలిగ్రాఫ్ యాక్ట్ కానీ ఇటువంటి ఏమీ చెప్పట్లేదండి. లేదు. మరి ఇతర దేశాల్లో నేరం అంటున్నారు దాన్ని? లేదు, ఎక్కడ కాదు, ఎక్కడ కాదు. ఓకే, ఇప్పుడు ఇంగ్లాండ్లో కూడా సేమ్ లా అండి. ఏది, యూ కెన్ టేక్ అ వీడియో. నేను లండన్ మహానగరం వీడియో తీసుకుంటాను, కొన్ని వేల మంది అందులోకి వస్తారు, ఎట్లా నేరం అంటారు? కాదు. అందులో ఎవరైనా వచ్చిన పర్టికులర్ దాన్ని నేను దేనికి, సపోజ్ కమర్షియల్గా వాడుకున్నాను అనుకోండి, వ్యూస్ బాగా వస్తాయని, దెన్ దట్ పర్సన్ నా పైన సివిల్ కేసు వేస్తాడు, బికాజ్ ఆయనకి ఎంటైటిల్డ్, ఆయనది అని. తీసుకున్న దాన్ని దేనికి వాడాము, సపోజ్ ఒక లేడీ కన్సెంట్ లేకుండా రోడ్డు పైన వీడియో తీసాము, మన దాంట్లో ఉండిపోయేంత వరకు ఏమీ లేదు, దాన్ని మార్ఫ్ చేసి నగ్నంగానో ఏదో తయారు చేసి వాడేమనుకోండి, అది క్రైమ్ అవుతుంది. ఇంకోటి ఇంట్రెస్టింగ్ కేసులోన సుప్రీంకోర్టు సహజీవనానికి సంబంధించి చాలా వరకు స్పష్టంగా చెప్పింది. అంటే ఒక ఆడ మగ అనే వాళ్ళు ఇష్టపడితే వాళ్ళు ఉండడానికి కానీ జీవించడానికి కానీ కల్పించింది. రెండవది, ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే తన భార్య పలానా వాళ్ళతో ఉందని పోలీసులు తీసుకెళ్తున్నారు, మీడియాని తీసుకెళ్తున్నారు, ఆ తలుపులో బదలు కొడుతున్నారు, వీడియోలు చేస్తున్నారు, పబ్లిష్ చేస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం భార్య కూడా అంతే, తన భర్త పలానా చోట ఈ విధంగా ఒక అమ్మాయితో ఉన్నాడు అని. అది ఏం జరిగిందో వాళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం ఏంటో తెలియదు, కానీ ఇది వైలేషన్ కాదండి.
అంటే దీన్ని 3 విధాలుగా చెప్పాలి. ఫస్ట్ మీరేమన్నారు, సుప్రీంకోర్టు సహజీవనానికి సంబంధించి చెప్పింది కదా, అంటే ఏం ఒక చెప్పింది? ఆడ మగ సంబంధించి వాళ్ళు ప్రైవేట్గా వాళ్ళ లైఫ్ని కొనసాగించడం కోసం అని. సో మన దగ్గర ఒక అపోహ ఏంటిదంటే, కొంతమంది ప్రవచనాలు చెప్పాలి నన్ను, భారతదేశ సాంప్రదాయం కుప్పగూలిపోయింది, వివాహం మంట కలిసిపోయింది అని చెప్తారు. సుప్రీంకోర్టు ప్రమోట్ చేయలేదు, చెయ్యాలి అని చెప్పలేదు. ఆ గొడవ ఏంటిదంటే, ఇండియన్ పీనల్ కోడ్లో అడల్టరీ, అక్రమ సంబంధానికి సంబంధించి బ్రిటిష్ వారి కాలం నాటి ఒక సెక్షన్ ఉంటుంది. ఓకే. దాంట్లో ఏంటిదంటే మీకు పెక్యులర్గా ఎనీ అడల్టరీలో 4 పార్టీలు ఇన్వాల్వ్ ఉంటాయి. ఒక పెళ్ళైన స్త్రీ తోటి ఎవరో సంబంధం పెట్టుకోవడం. సో ఇతని భార్య, అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి మగతను, అక్రమ సంబంధం పెట్టుకున్న లేడీ, ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న హస్బెండ్. అడల్టరీ అంటే ఇండియన్ పీనల్ కోడ్ డెఫినేషన్ ఏంటంటే, మ్యారీడ్ ఉమెన్ తోటి అఫేర్ పెట్టుకోవడం, నోయింగ్ దట్ షీ ఈజ్ మ్యారీడ్, అడల్టరీ. ఓకే. ఓకే, అన్మ్యారీడ్ ఉమెన్ తోటి అడల్టరీ కాదు. ఇది ఏంటిదంటే, పాత ప్యాట్రియార్కల్ సొసైటీలో భార్య నా సొత్తు, సో భార్య అనేది భర్త కంట్రోల్లో ఉండాలి, చిన్నప్పుడు తండ్రి కంట్రోల్లో ఉండాలి అని ఈ కాన్సెప్ట్ ఉన్నప్పుడు వచ్చింది. దాంట్లో కూడా పెక్యులర్గా ఏంటిదంటే, ఇప్పుడు 4 పార్టీలు, స్త్రీ అంటే అడల్టరీ చేస్తున్న స్త్రీ భర్త, అడల్టరీలో ఉన్న భార్య, ఇది చేస్తున్న ఒక మగవాడు, అతని భార్య, 4. అయితే ఈ పీనల్ కోడ్లో పెక్యులర్గా పనిష్మెంట్ ఓన్లీ అడల్టరీ చేసిన మగవాడికి ఉంది, అడల్టరీ చేసిన స్త్రీకి లేదు. ఓకే. పనిష్మెంట్ ఓన్లీ అడల్టరీ చేసిన మగ మనిషికి మాత్రమే పనిష్మెంటు. ఇంకో పెక్యులారిటీ దాంట్లో ఏంటంటే, అడల్టరీ కంప్లైంట్ ఓన్లీ అడల్ట్రెస్ అంటే అక్రమ సంబంధంలో ఉన్న లేడీ భర్తకు మాత్రమే రైట్ ఉంది, ఈవిడ భార్యకు రైట్ లేదు కంప్లైంట్ చేసేది. ఓకే. ఓన్లీ అడల్టరీ చేస్తున్న స్త్రీ భర్తకు మాత్రమే రైటు. పనిష్మెంట్ ఓన్లీ అడల్టరీ చేస్తున్న మగవాడికి. ఓకే. దానికి కూడా రీజన్ ఏంటిదంటే, అది ఎంత రీజన్ తెలియదు కానీ మా క్రిమినల్ లా నేర్పించిన గురువుగారు ఏం చెప్పారంటే, ఆ రోజుల్లో ఈ అడల్టరీలో ఉన్న 4 పార్టీలు అందరికంటే ఎక్కువ నష్టపోయేది అడల్ట్రెస్ యొక్క భర్త. ఓకే. అందరికంటే ఎక్కువ లాభపడ్డది ఈ అడల్టరీ చేసేవాడు. ఎందుకు, మన సమాజంలో ఒక అతని భార్యకి అక్రమ సంబంధం తెలిస్తే అతన్ని బాగా కించపరుస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆయన ఆఫీస్లో కానీ బయట కానీ అతను ఏదైనా చెప్తే బాగా చాలా చెప్పొచ్చావు, పిల్లని ఏలుకోలేడు కూడా వాడు చెప్తున్నాడు అని ఇతను చాలా సఫర్ అవుతాడు. కాబట్టి ఇతనికి కంప్లైంట్ చేసి హక్కు ఇచ్చారు. పనిష్మెంట్ మరి ఇద్దరు ఆడమొగలు, ఆడకి లేదు మొగోడికి ఎందుకు పనిష్మెంట్ అంటే, ఈ ఆడదాని జీవితం ఎట్లా బుగ్ అయిపోతుంది బయటకు వస్తే. భర్త వదిలేస్తాడు, తల్లిదండ్రుల దగ్గర రానియరు, సమాజం అంతా కూడా చాలా నీచంగా చూస్తారు అడల్టరీలో. దీంట్లో అందరికంటే ఎక్కువ బెనిఫిట్ పొందినవాడు వీడు ఉంటాడు. ఎందుకంటే మన సమాజంలో వాడు అడల్టరీ చేసేవాడిని వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూర్చొని మనోడు పెద్ద కృష్ణుడు రా, పెద్ద ప్లే బాయ్ రా అని పొగుడుతుంటారు అన్ని. అందుకోసమే ఇది పెట్టారని గురువుగారు చెప్పారు, బట్ అందులో ఉండదు. అంటే లాభం నష్టం మగాడికే రెండిట్లో. లాభం మగోడికి, కాబట్టి అతనికి శిక్ష. ఇందులో ఇన్వాల్వ్ అయిన ఆడది సమాజంలో కించపరిచిపోయి నాశనం అయిపోతుంది. ఓకే. ఒక వేశ్యలాగా చూస్తారు, అందరూ ఇన్సల్ట్ చేస్తారు, తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేయరు, కాబట్టి ఆమెకు పనిష్మెంట్ లేదు అని చెప్పాడు. సరే, ఏదేమైనా దీంట్లో కొంత జెండర్ డిస్పారిటీ ఉంది. మగవాడికే ఉంది, ఆడదానికి శిక్ష లేదు. రెండోది, అడల్ట్రెస్ భర్తకే రైట్ ఉంది, మరి విక్టిమ్ భార్య కూడా కదా. అవును. ఎందుకు లేదు అని చెప్పి కేసు అన్నమాట అది. ఎందుకంటే మనకి రాజ్యాంగం ప్రకారం సమానత్వం, లింగభేదం మీద చేయడానికి వీలు లేదు అని. సో దాంట్లో చేస్తూ అది తప్పు అని చెప్పి అది కొట్టేసి, దాంట్లో ఏంటంటే పుట్టుస్వామి కేసు, ఆ కేసులో వచ్చిన తర్వాత ఇండియాలో రైట్ టు ప్రైవసీ కూడా ఫండమెంటల్ రైట్, అంటే రైట్ టు లైఫ్లో ఇమిడి ఉంటుంది, వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులో ఇమిడి ఉంటుంది ప్రైవసీ. ఇద్దరు అడల్ట్లు కన్సెంటింగ్గా వారి ప్రైవసీలో వారు చేసుకున్న దాన్ని నేరం ఎలాగంటారు అంది. అంతే తప్పిస్తే అది రైట్ అని అనలేదు. దానికి ఏదైనా రిపర్కేషన్స్ ఉన్నా, ఏదైనా ఉన్నా మీకు సివిల్ ఉన్నాయి, విడాకులు, మెయింటెనెన్స్, డ్యామేజెస్ ఇవి ఉన్నాయి. ఓకే. క్రైమ్ అనడానికి వీలు లేదు అంది. ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ గ్రౌండ్ ఫర్ డివర్స్, వ్యాలిడ్ గ్రౌండ్ టు క్లెయిమ్ ఎక్స్ట్రా మెయింటెనెన్స్, ఎక్స్ట్రా యాలిమనీలు. స్త్రీ అడల్టరీలో ఉంటే నో మెయింటెనెన్స్, నో యాలిమనీ భర్త క్లెయిమ్ చేయొచ్చు విడాకుల కేసు జరిగినప్పుడు, అతని విడాకులకి. నేరం కాదు, ఎందుకంటే ఇద్దరు కన్సెంటింగ్ అడల్ట్స్ మేజర్లు అయిన తర్వాత వారి రైట్ అది.
వారు వ్యక్తిగతంగా ఏది చేసుకున్నా గోప్యంగా కాదు అని అంతే తప్పితే సహజీవనాన్ని ప్రమోట్ చేయలేదు. మీరు రెండో పార్ట్కి వచ్చారు. భర్త ఎవరితోటో కులుకుతున్నాడని, భార్య ఎవరితోటో ఉందని చెప్పి పోలీసులని మీడియాని ఎంట పెట్టుకుని వస్తున్నారు. ఈ జడ్జిమెంట్ దీని ప్రకారం కేసు అయితే కట్టేది ఏమీ లేదు. పోలీసులు మీడియాకేమో మనకు కావాల్సింది ఏంటిది, వచ్చింది చెప్పారు సర్కస్. పోలీస్ వారికి ప్రాబ్లం ఏమవుద్దంటే, నేను చెప్పాను కదా, కాగ్నిజబుల్ అఫెన్స్, నాన్ కాగ్నిజబుల్ అఫెన్స్ ఒకటి. రెండోది పోలీస్ వారి డ్యూటీలో భాగం ఏదైనా రిపోర్ట్ వచ్చినప్పుడు రియాక్ట్ కావాలి. ఎందుకు, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ కూడా వాళ్ళకి ఇంపార్టెంట్. ఇప్పుడు అక్కడ ఏదో తగలబడుతుందని మీరు పరిగెత్తుకుంటూ చెప్తారండి, నిజమో కాదో అతనికి టైం ఉండదు వెరిఫై చేసుకుంది పోలీస్ ఆఫీసర్, పరిగెత్తుకుంటూ వెళ్ళి చూడాలి. ఇప్పుడు ఈ కేసులో అతను ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి ఏదో ఒకటి అక్కడ చేయకపోతే రేపు హత్యలు జరగవచ్చు, కరెక్టే, వైలెన్స్ జరగవచ్చు, తలలు బగలు కొట్టుకోవచ్చు, పోలీసులు కాబట్టి వీళ్ళే 10 మందిని వేసుకుని పోయి కొట్టొచ్చేయచ్చు. ఇతను పరిగెడుతూ వెళ్ళి ముందు కంప్లైంట్ వచ్చింది కదా అక్కడ ఏదో జరుగుతుందని ముందు ఇప్పుడు మనకి ఎన్నో కేసుల్లో ఈ యాసిడ్ దాడులు, ఈ సైకో లవర్లు హత్య చేసిన దాంట్లో బిగ్గెస్ట్ బ్లేమ్ పోలీస్ ఆఫీసర్ల మీద ఉంటుంది. ఎందుకు, ముందు కంప్లైంట్లు ఏదో వస్తే అతను ఏడిపిస్తున్నాడు, ఎమ్మడబడుతున్నాడు, వాళ్ళు సరిగా రియాక్ట్ కాలేదు అని. అదేమవుతుంది, పోయి ఆ హత్యకో యాసిడ్ దాడుకో లీడ్ చేస్తుంటుంది అనమాట. సో గుడ్ పోలీస్ ఆఫీసర్ ఏంటిదంటే మంచో చెడో ఆ సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవ్వాలి, వెళ్ళాలి అక్కడికి. వెళ్ళిన తర్వాత ఏ కేసు కట్టాలా, కట్టకూడదా, కాగ్నిజబులా కాదా, ఇది నేరమా కాదా అని తర్వాత ముందు అక్కడికి వెళ్ళి ఆ ఫ్లేరప్ అయ్యే సిచ్యువేషన్ని దాన్ని కాస్త ఏమంటారు చల్లార్చాలి. సో పోలీస్ ఆఫీసర్స్ ఆర్ వెల్ విత్ ఇన్ దేర్ రైట్ వెళ్ళడంలో. బట్ ఇక మీడియా దీనికి ఓన్లీ పరిష్కారం మన దేశంలో డిఫెమేషన్ వేసుకోవటం, లేకపోతే గ్యాగ్ ఆర్డర్లని ఈ మధ్యన ఫేమస్ ఇంజంక్షన్. ఐ థింక్ మన కేటీఆర్ గారు ఇంతకుముందు ఒకసారి, కవిత గారు సివిల్ కోర్టులో వేసి ఇది ప్రచురించకూడదు, ఇది చెప్పకూడదు అని పట్టుకొస్తారు. అట్లాంటిది తెచ్చుకోవాలి. డ్యామేజెస్ కూడా ఇవ్వచ్చు, మా పరువుకి నష్టం కలిగించారు అని. రాజిరెడ్డి గారు, ఈ మధ్యకాలంలో రేపు కేసుల్ని మన గతంలో చూడాల్సిన పరిస్థితి మనకు కనిపించడం లేదు. ఎందుకంటే స్వలింగ సంపర్కం అనేది చాలా వరకు చాలా దేశాల్లో చట్టబద్ధం చేశారు, కొన్ని దేశాల్లో ఆమోదిస్తున్నారు, ఆమోదించట్లేదు, దాన్ని నడుస్తూ ఉంది. మనకి ఎలా ఉంది ఇప్పుడు, నిజంగా జరుగుతుంది? ఒకప్పుడు రేప్ అంటే మగవాళ్ళు ఆడవాళ్ళ మీద అత్యాచారం చేయటం అనే దాన్ని రేపుగా పరిగణించేవాళ్ళు. ఇప్పుడు దీన్ని ఎలా చూడాల్సిన అవసరం? అంటే ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ రేప్ చట్టాల్లో మోస్ట్ దేశాల్లో ఉంది. ఐ థింక్ ఈ మధ్యన న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, నేపాల్, ఇంకేదో కొన్ని దేశాలు దాన్ని ఈక్వల్ తీసుకొచ్చాయి. మగవాడిని కూడా కన్సెంట్ లేకుండా ఫోర్స్ఫుల్గా సెక్షువల్ అటాక్ చేస్తే రేపు అని. బట్ ఇండియా మనం ఇంకా వెనకాల ఉన్నాం. ఇప్పుడు వరకు రేపు ఈజ్ అ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ జెండర్ ఇన్ఈక్వాలిటీ చట్టం మన దగ్గర. దాంట్లో సరే దానికి కాన్స్టిట్యూషన్ అనేది పెద్ద స్టోరీ కానీ, బట్ మన దగ్గర ఆడదానికి మాత్రమే రేపు కంప్లైంట్ ఫైల్ చేసేది, రేప్ అయిన విక్టిమ్ కింద హక్కు ఉంది, మగవాడికి లేదు. అయితే నేను ఇంతకుముందు చెప్పాను అన్యాచురల్ అఫెన్సెస్, స్వలింగ సంపర్కం. అది లాంగ్ బ్యాక్ పాతకాలంలో స్వలింగ సంపర్కం అన్యాచురల్ అనుకునేవాళ్ళు. సరే ఇప్పుడు డిబేటు, సైన్స్ అది వేరే విషయం. స్వలింగ సంపర్కాన్ని నేరం కింద ఇండియన్ పీనల్ కోడ్లో పెట్టారు, సెక్షన్ 377. అయితే సుప్రీంకోర్టు దాన్ని ఏం చేసింది, సేమ్ థింగ్, 2 అడల్ట్స్ కన్సెంటింగ్గా ఏది చేసుకున్నా నేరం ఎట్లా అవుతుంది, అది రైట్ టు ప్రైవసీలో భాగము. ఓకే, నేను చెప్పాను సివిల్ రిపర్కేషన్స్ ఉంటాయి కానీ జైళ్ళలో పెట్టడానికి వీల్లేదు, అరెస్టులు చేసి క్రిమినల్ చట్టం అప్లికబుల్ కాదు అంది. ఇప్పుడు దాన్ని బిఎన్ఎస్ కింద చేసినప్పుడు ఆ సెక్షన్ కంప్లీట్గా తీసేశారు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఆధారంగా. అయితే 377 ఉన్నప్పుడు మగవాడికి ఒక రెమెడీ ఉండేది, స్వలింగ సంపర్కము కన్సెంటింగ్గా 2 అడల్ట్స్ చేసుకుంటే నేరం కాదు అని చెప్పింది సుప్రీంకోర్టు. సో దాని ఇంప్లైడ్ అర్థం ఏంటంటే, నువ్వు ఫోర్స్ఫుల్గా ఒక మగవాడు ఇంకో మగవాడిని ఫోర్స్ఫుల్గా సెక్షువల్ అసాల్ట్ చేస్తే రేప్, అది అఫెన్స్. ఇప్పుడు అది అమెండ్ చేశారండి, అది మొత్తం తీసేశారు. ఇన్ టోటల్గా తీసేయడంతో మగవాడి పైన దాడి జరిగితే రేప్ అన్న కేసు పెట్టకుండా రెమెడీ లేకుండా పోయింది. ఓకే, ప్రభుత్వం ఏం చేసి ఉండాలంటే, చట్టం ఇది చేసేటప్పుడు 377 నుంచి కన్సెంటింగ్ పార్ట్ని తీసేసి నేరం అని, కన్సెంట్ లేకుండా గనక చేస్తే దానికి శిక్ష పెట్టుంటే మీరు అన్నట్టు జెండర్ ఈక్వాలిటీ, మొగోడికి కూడా రేప్ విక్టిమ్ కింద కంప్లైంట్ చేసే హక్కు ఉండేది. ఇప్పుడు బిఎన్ఎస్ లో అసలు ఆ సెక్షన్ ని టోటల్ గా తీసేశారు. నేను మళ్ళీ మీకు అర్థం కాదని చెప్తున్నా. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంపాక్ట్ ఏంటిదంటే, స్వలింగ సంపర్కము 2 కన్సెంటింగ్ గా అడల్ట్స్ చేసుకుంటే నేరం కాదు, కానీ కన్సెంట్ లేకపోయినా మైనర్ ఉన్నా అన్సౌండ్ మైండ్ ఉంటుంది, అర్థమైనా,
వారి మీద కనుక అన్యాచురల్ సెక్స్ చేస్తే అది పనిషబుల్, అంటే ఈక్వల్ టు రేప్ అని. ఓకే. అంటే కన్సెంటింగ్ ఏమంటారు, కన్సెంట్ తోటి చేసుకుంటే నేరం కాదు, అంగీకారం లేకపోతే నేరం అన్న దాన్ని బిఎన్ఎస్ కింద మారుస్తున్నప్పుడు ఆ సెక్షన్ ని మొత్తం తీసేసి పెట్టారు. ఆ పార్ట్ పెట్టి ఆ పార్ట్ తీసేయాల్సింది ఇన్ టోటల్గా తీసేశారు దాన్ని. సో మొగోడికి రేప్ జరిగితే, అసాల్ట్ జరిగితే, దాడి జరిగితే ఆ రెమెడీ పోయింది. కాకపోతే మనకు అదే బిఎన్ఎస్ లో రెమెడీ ఏంటిదంటే హర్ట్, గ్రీవియస్ హర్ట్లు ఉన్నాయి, గాయపరచడము, తీవ్రంగా గాయపరచడం. సో రేప్ అటాక్ జరిగినప్పుడు ఆ కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు, రేప్ అని మాత్రం ఇవ్వలేడు. అంటే మగాడికి రేప్ జరిగితే రేప్ అని పెట్టుకునే హక్కు అయితే లేదు, దిక్కు లేదు. అయితే ఇంకోటి మనకి ఇంకో చట్టం వచ్చింది ఈ మధ్యన, ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ట్రాన్స్జెండర్ పీపుల్ యాక్ట్ అని ఒకటి వచ్చింది. ట్రాన్స్జెండర్లో మాత్రం ఎనీ అసాల్ట్, ఫిజికల్, మెంటల్ వగేరా వగేరా అని ఉంటుంది, సెక్షన్ 18 అనుకుంటా. దాని ప్రకారం శిక్ష. సో అది ఒకటి వస్తుంది. అండ్ ఐ థింక్ ట్రాన్స్జెండర్ డెఫినేషన్ సర్జరీ ఆపరేషన్ ద్వారానే సెక్స్ మార్పిడి కాదు, ఇంక ఏ విధంగా అయినా సరే అతను బర్త్ రికార్డులు ఉన్న జెండర్ కంటే అతని వేరే జెండర్ అని అనుకున్నప్పుడు ట్రాన్స్జెండర్, అదొక సెక్షన్. సో మగవాడికి రేపు జరిగితే ఆర్ అసాల్ట్ జరిగితే హర్ట్, గ్రీవియస్ హర్ట్, లేకపోతే ఇది. అంటే రేప్ కేసులకు సంబంధించి చాలా వరకు అంటే ఇది అపోహ కావచ్చు, లేకపోతే దానికి ఒక క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది. ఒక మహిళకి రేప్ జరిగితే ఆ భర్త అంగీకారం లేనిదే భార్య కేసు పెట్టడానికి వీలు లేదనేది ఏంటి మనకి హిందూ మ్యారేజ్ యాక్ట్ లో ఉందనేది ఒక హిందూ మ్యారేజ్ యాక్ట్ లో కాదు, ఇండియన్ పీనల్ కోడ్ లో ఉండేది. నేను చెప్పేది ఈ చట్టాలు దీనిలో పాట్రియార్కల్ సొసైటీ ఉండేది, పితృస్వామ్యం అంటారు. ఆ రోజులు ఆడదాని మగవాడి సొత్తు కింద కాస్త నడిచేది. భార్య యొక్క ఏమంటారు జన్మ కార్యమే భర్తని సంతృప్తి పరచాలి అని. మీకు మన పాత సినిమాలు గుర్తుందో లేదో, కొడుకు అలిగి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే తల్లి బాబు అంటే భర్త పక్క నుంచి కచ్చాయిని అని గట్టిగా రవగానే ఆవిడ కొంగు పెట్టుకుని ఏడుస్తే వెళ్ళిపోతుంటుంది ప్రేమను చంపుకొని. సో ఆ సొసైటీలో సో భార్యని భర్త ఫోర్స్ఫుల్గా, భార్యకి ఇష్టం లేకపోయినా సెక్స్ చేయడం అనేది రేప్ కాదు, అది వారి పుణ్యకార్యం అనుకోండి, ఏదైనా అనుకోండి, దాంట్లో భాగం అని. సో ఇండియన్ పీనల్ కోడ్లో కూడా ఆ ఎక్సెప్షన్ ఉండేది. మ్యారీడ్ ఉమెన్ ఈవెన్ వితౌట్ కన్సెంట్ హస్బెండ్ చేస్తే రేప్ కాదు అని. దాని తర్వాత కాలంలో ఏం చేశారంటే 14 years అని అది తీసుకొచ్చారు. ఐ థింక్ 14 or 16, ఐ స్టాండ్ కరెక్టెడ్. బిలో దట్ చేస్తే రేపు, అబౌవ్ దట్ చేస్తే రేప్ కాదు. బట్ సుప్రీంకోర్టు దానిపైన తీవ్రంగా స్పందించింది దానిపైన. అందుకని ఇప్పుడున్న సెక్షన్ యాజ్ ఇట్ ఈజ్ ఏంటంటే 18 years అబౌవ్ మ్యారీడ్ ఉమెన్ అయితే రేప్ కాదు, బిలో 18 years అయితే రేప్. అలాగే ఏసీబీ కేసులకు సంబంధించి మనం చాలా చూస్తుంటాం. అది ట్రాప్ చేస్తారు, దాన్ని ఒక వీడియో తీస్తారు, లేకపోతే బయటికి పబ్లిష్ చేస్తారు. అంటే ఒక ట్రాప్ చేసిన తర్వాత అది నిజమా కాదనేది నిర్ధారించాల్సింది మళ్ళీ కోర్టే. కానీ ఈలోపు కానీ దాన్ని బయట పబ్లిష్ అవుతూ ఉంటుంది. ఎలాగ అంటే ఇప్పుడు దాన్ని పరువు నష్టంగా చూడాలా, లేకపోతే దాన్ని పబ్లిష్ చెయ్యాలా వద్దా, లేకపోతే అవతల వాడు నిజంగా ఆ అవినీతి చేయకపోతే వాడికి జరగాల్సిన బదనాం జరుగుతూ ఉంది. మీరు ఇంతకుముందు కూడా అడిగారు, ఏది భర్త ఎవరితోటో ఉన్నాడా, భార్య ఎవరితో ఉన్నాడని తీసుకొని రావడం మీడియాని గీడియాని సర్కస్ అని చెప్పాను. అంటే హిస్టరీ తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. రోమ్ అనేది రిపబ్లిక్ ఉండాలి, ప్రజాస్వామ్య దేశం ఉండాలి. రోమన్ కాన్స్టిట్యూషన్ ఎంత పవర్ఫుల్ అంటే మన రాజ్యాంగాలన్నీ ఆల్మోస్ట్ అలానే ఉంటాయి. అంత పవర్ఫుల్ ప్రజాస్వామ్యము రాచరికంలోకి వెళ్ళిపోయింది రోమన్ ఎంపైర్కి. దానికి హిస్టారియన్స్ అడిగితే రీజన్ ఏం చెప్తారంటే, అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టడానికి పాన్ అండ్ సెట్ సర్కన్సెస్ అంటారు, బ్రెడ్ అండ్ సర్కసెస్ అంటారు అనమాట. ఉచితాలు ఇవ్వాలి. ఒట్టి ఉచితాలు ఇస్తే కడుపు నిండి మళ్ళీ వాడు ఆలోచిస్తాడు ప్రజాస్వామ్యం అని అదని ఇదని. వాడిని డైవర్ట్ చేయడం కోసం సర్కస్ నడిపివ్వాలి అనొద్దు. కానీ మన మెయిన్ మీడియా, సోషల్ మీడియా అంతా ప్రస్తుతం జరుగుతుంది సర్కసే. అంటే ఎకానమీ ఏమైంది, ఉద్యోగాలు ఏమవుతున్నాయి, ట్రంప్ సుంకాలు ఏమవుతున్నాయి, దానికంటే కూడా మనకి రామ్ గోపాల్ వర్మని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, సిరెడ్ని అరెస్ట్ చేస్తారా లేదా, దీనిపైనే చర్చ ఎక్కువ ఉంటుంది. దాంట్లో భాగం కూడా మీడియా ట్రయల్. చట్టం కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటారు. బియాండ్ రీజనబుల్ డౌట్ నేరం ప్రూవ్ అయ్యేంత వరకు అతను నేరం చేసినట్టు కాదు. కానీ మన మీడియా పోలీసు వారు ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టక ముందే గ్రాఫ్లు వేసి అదేసి ఇదేసి ఆయన ఇలా చేసి అలా చేసి ఇచ్చేస్తుంది. దానిపైన సుప్రీంకోర్టు, హైకోర్టు కూడా చాలాసార్లు తీవ్రంగా మందలించాయి. కాస్త కంట్రోల్ పెట్టుకోండి, కాస్త రీస్ట్రెయిన్ పెట్టుకోండి. ఐ థింక్ మను శర్మ కేసు అని ఒకటి ఉంటుంది, ఇంకేదో నవలక్కా కేసు అని. కొన్నిసార్లు ఏమో ఆ గ్యాగ్ ఆర్డర్లు కూడా ఇస్తాయి.
Hmm. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే ఒక మనిషి రెప్యుటేషన్ డ్యామేజ్ టోటల్గా. మోర్ దెన్ దట్ వద్దన్నా కాదన్నా జడ్జిలు ప్రాసిక్యూటర్లు కూడా మనుషులే. ఓకే. ప్రాబబిలిటీ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం ఎక్కువ అవుతుంది. ఒక్కోసారి మీడియాలో మెత్తిపోయిన కేసు ఉందనుకోండి, మేజిస్ట్రేట్ గారికి అక్కడ ఏమీ లేదని తెలుస్తున్నా కానీ ఎందుకు వచ్చిన గొడవ అర్థమైందా అండి, లేకపోతే మోరల్ కన్విక్షన్ లేస్తున్నారు. అది బట్ దానిపైన ఏంటంటే క్లాష్ బిట్వీన్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, పత్రికా స్వేచ్ఛ వర్సెస్ ఇది. వీటిని ఏంటంటే స్వీయ, ఇప్పుడు మీ మీడియా ఆర్గనైజేషన్ అంతా ఎన్బిఎఫ్సి అది ఉంటుంది, మీరు సెల్ఫ్ రెగ్యులేటర్, స్వీయ నియంత్రణ ఉండాలి. స్వీయ నియంత్రణ ఉండాలి. అంటే సుప్రీంకోర్టు హైకోర్టు ఎన్నోసార్లు చెప్పాయి, సీరియస్ అయ్యాయి, పనిష్మెంట్లు వేసాయి, గ్యాగ్ ఆర్డర్లు ఇచ్చాయి, లేదా టోన్ డౌన్ చేయని చెప్పే, కానీ అది ఏమంటారు రిపీటెడ్గా మానిటర్ చేయడం కష్టం. ఇంకా అది అలాగేనండి, మనకి ఈ వరకట్న కేసులకు సంబంధించి మనకి 498A ఉండేది. ఎందుకంటే అలా డైల్యూట్ అవుతూ వచ్చింది? ఎందుకంటే ఒకప్పుడు మనం ఏ కేసు చూసినా సరే చాలా సీరియస్గా దాన్ని తీసుకుంటాం. డైల్యూట్ కాదు, మీరు అర్థం చేసుకోండి. ఒకటి, రాజ్యాంగము చట్టాలు ఇవన్నీ డైనమిక్ ఉంటాయి, మారుతున్న పరిస్థితులను బట్టి జరుగుతున్న దాన్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. 498 పెట్టడం విత్ ఎ వెరీ గుడ్ ఇంటెన్షన్. ఆ రోజుల్లో ఒక అమ్మాయి పెళ్లి చేస్తే ఆ అమ్మాయి భర్త ఊరికి వెళ్ళి ఉండేది. అక్కడ నాన్న వాళ్ళు ఎవరు ఉండరు, హెరాస్ చేసిన అది చేసినా చెప్పుకోలేదు, చేయలేదు. అండ్ ఆ రోజుల్లో విపరీతంగా ఉండేది. అందుకని 498 పెట్టి దానికి ఎవిడెన్స్ యాక్ట్లో 304B అని ఇంకోటి, అది కట్న వేధింపుల్లో ఆడది చనిపోతే అని ఉంటుంది. దానికి ఎవిడెన్స్ యాక్ట్లో ఏం చేశారంటే ప్రిజంప్షన్ తీసుకొచ్చారు, సాక్ష్యాలు అవసరం లేదు. ఓకే. ప్రిజంప్షన్ ఉంటుంది అన్నమాట. పెళ్ళైన మహిళ వితిన్ 7 years ఆఫ్ మ్యారీడ్ లైఫ్ అన్యాచురల్ సర్కమ్స్టెన్సెస్ అంటారు అనమాట. చనిపోతే ప్రిజంప్షన్ కోర్టు భర్త అండ్ భర్త ఫ్యామిలీ వారు చంపారు, మర్డర్ చేశారని మేము అనుకుంటాం, చేయలేదని మీరు నిరూపించింది. రీజన్ ఏంటంటే ఆమె వెళ్ళి అత్తగారింట్లో కాపురం చేస్తుంది, ఆ ఊర్లో కానీ ఆ ఇంట్లో కానీ అంతా భర్తకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, సాక్ష్యం ఎవరు చెప్తారు. సో ఈ ప్రొటెక్షన్స్ ఇస్తే మళ్ళీ మన దగ్గర నేను చెప్పాను, చట్టం యూజ్ కంటే ఎక్కువ మిస్యూజ్ ముందు ఫాస్ట్గా అయిపోతాడు. దాన్ని అన్ని రకాలుగా మిస్యూజ్ చేయడం మొదలుపెట్టారు. సంబంధం లేని బంధువుల్ని, అవును, ఎప్పుడు అమెరికాలో పోయి సెటిల్ అయిన వాళ్ళని అందరినీ లాగడం. అంటే ఒక ఇన్సిడెంట్ అయింది నాకు తెలిసిందే, వాళ్ళు ఎప్పుడో 1960, 69, 70లో పోయి డాక్టర్లు, పెళ్ళి అయిపోయినాయి, పిల్లలు, మనవలు అక్కడ ఉన్నారు. వారు ఏదో ఇన్నాళ్ళ తర్వాత ఏమంటారు మన కాశీ, వారణాసి, రిషికేశ్ చూద్దామని ఎయిర్పోర్ట్లో దిగగానే పట్టుకున్నారు. వాళ్ళపైన ఎప్పుడో వరకట్నం కేసు వాళ్ళ బంధువు దొరద ఉందంట, వీళ్ళ పేర్లు కూడా ఉన్నాయంట. జరుగుతూ ఉంటే సుప్రీంకోర్టు అది గమనించి, అంటే ఇది రివెంజ్ సీకింగ్ ఒకటి అవుతుంది, ఎక్స్టార్షన్కి ఒకటి అవుతుంది. అన్నిటికంటే ఎక్కువ అన్ని రకాల గొడవల కంటే భార్యాభర్తల గొడవలు ఎక్కువ విషయస్ అవుతుంది, విషపూరితంగా ఉంటుంది అన్నమాట కక్ష. అవును. ఆ భర్తని అందరిని ఇరికిచ్చాలి అని చెప్పి చూడడము, తొందరగా సెటిల్మెంట్కి తెచ్చుకోవాలని చూడడం జరుగుతుందని తెలిసి స్లోగా శిక్షలు అవి డైల్యూట్ కాలేదండి, గుర్తుపెట్టుకోండి. అంటే అక్కడ ఇంకోటి చెప్పాలి, మన వాళ్ళందరికీ ఏంటంటే, మళ్ళీ నేను చెప్పాను, టాలీవుడ్ బాలీవుడే మనకి చట్టం కాబట్టి రిమాండ్ చేయడాన్ని అంతా అయిపోయిందని నమ్ముకుంటారు. ఈరోజు కూడా లోపలేసారు, రిమాండ్ ఈజ్ నెవర్, తప్పు చేసినట్టు కాదు, నేరం చేసినట్టు కాదు, అతని జీవితానికి ఏదో అయిందని కాదు. కాకపోతే మన దగ్గర ఏంటంటే ఆ రిమాండ్లే పెద్ద ఆయుధం అయింది, సెటిల్మెంట్లకు కానీ దానికి కానీ రివెంజ్ తీర్చుకోవడానికి. అందుకని ముందు ఫస్ట్ డైల్యూషన్ ఏంటిది, బంధుమిత్రుల్ని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. ఇంకో పెద్ద ప్రమాదం ఏంటంటే, ఏదైనా చిన్న గొడవ అది లేస్తుంది భార్యాభర్తలకి, వద్దన్న కాదన్న మోడర్న్ సొసైటీ కాస్త ఈగోలు ఎక్కువ ఉన్నాయి. పరిగెత్తుకుంటూ పోయి కంప్లైంట్ ఉండి పోలీసులు అందరిని లోపలేసారు అనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో మళ్ళీ తిరిగి రిలేషన్షిప్ ఏర్పడడం ఎండ్ అవుతుంది. అందుకని రిఫార్మ్స్ వస్తా పోయినాయి అన్నమాట. సుప్రీంకోర్టు గైడ్లైన్స్, అర్నేష్ కుమార్ కేసు, దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు మీరు ఎక్కడ పోయినా పోలీస్ స్టేషన్ చెప్పిన ముందు కేసు బుక్ చేయకూడదు, కౌన్సిలింగ్ ఇవ్వాలి, అవకాశం ఇవ్వాలి, కొంచెం టైం పడుతుంటే కోపాలు తగ్గుతుంటాయి, అట్లా ఇమీడియట్ అరెస్ట్లు. నిజంగానే 498 హరాస్మెంట్ ఉంటే ప్రాపర్గా జరిగితే శిక్ష డైల్యూట్ కాలేదు, ఓన్లీ ఇమీడియట్ అరెస్ట్లు ఇవి. ఇంకోటి ఏంటంటే వరకట్నం కోసము ఏమంటారు హెరాస్ చేస్తే ఇమీడియట్ అరెస్ట్ లేదు, కానీ ఆ హెరాస్మెంట్ వైలెంట్గా ఉందనుకోండి, ఓకే, అమ్మాయికి గాయాలు ఉన్నాయి, అర్థమైందా, అలాగుంటే మాత్రం ఎక్సెప్షన్, ఇమీడియట్ అరెస్ట్ ఈజ్ రిక్వైర్డ్. మరొకటి, చాలా వరకు మన పోలీసులు అరెస్ట్కి సంబంధించి అంటే మెమోరాండం ఆఫ్ అరెస్ట్, దీనికి సంబంధించి డ్యూటీలోనే ఆయన ఉన్నట్టు చూపించాలి, తర్వాత డ్రెస్లో ఉండాలి, ఇవన్నీ మనం చెప్తూ ఉంటాం. కానీ ఎస్ఓటీ కానీ లేకపోతే టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ ఏమాత్రం లేకుండా ఒక కిడ్నాప్ లెవెల్లో తీసుకెళ్తుంటారు. యాక్చువల్గా ఎస్ఓటీలకి టాస్క్ ఫోర్స్లకి
అరెస్టులు చేసే పవర్ కానీ Hmm. ఇన్వెస్టిగేషన్ చేసే పవర్ లేదు. Hmm. వారు ఏం చేస్తారంటే మీకు ఐడియా ఉండి ఉంటుంది, టాస్క్ ఫోర్స్ వాళ్ళు ఎక్కడ రైడ్ చేసి పట్టుకుంటే వాళ్ళు ఏంటంటే ఇన్ఫర్మేషన్ అంటే సీక్రెట్ ఏజెన్సీ లాగా అట్లా వాళ్ళు Hmm. పట్టుకోగానే నియరెస్ట్ పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయాలి. Hmm. ఆ కేసులో మీరు గమనిస్తే కంప్లైనెంట్ కింద ఎస్ఓటీ ఆఫీసర్ ఉంటారు. Hmm. కంప్లైనెంట్ కెన్ నెవర్ బి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. అప్పుడప్పుడు తెలియక చాలాసార్లు పెడితే కోర్టులు కొట్టేసినాయి. ఓకే. ఆయన ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ కింద ఆయనే కంప్లైంట్ అట్లా కుదరదు. ఎస్ఓటీ వారికి, టాస్క్ ఫోర్స్ వాళ్ళకి, ఈ స్పెషలైజ్డ్ ఏజెన్సీస్కి దే డు నాట్ హ్యావ్ పవర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ పవర్ ఆఫ్ అరెస్ట్లు ఓకే. వగేరా వగేరా. Hmm. వాళ్ళకి ఏంటంటే స్పెషలైజ్డ్ ఏజెన్సీ లేదా ఇన్ఫర్మేషన్, పలానా దగ్గర డ్రగ్స్, పలానా దగ్గర Hmm. పలానా బ్రూతలౌజు, పలానా దగ్గర సెక్స్ ట్రాఫికింగ్ చేస్తున్నారు, అమాయకులను చిన్న అమ్మాయిలను తీసుకొచ్చాను, వాటి కోసం ఇమీడియట్గా రైడ్ చేయటం. ద మూమెంట్ రైడ్ చేయగానే జ్యూడిక్షన్ పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేసి అరెస్టు, మెమో ఆఫ్ అరెస్టు మీరు చెప్పిందంతా జ్యూడిక్షన్ పోలీస్ ఆఫీసర్ చేసుకుంటారు. ఈ రైడ్ చేసిన టీం లీడ్ చేసిన ఎస్ఓటీ కానీ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కంప్లైనెంట్ కింద ఉంటాడు. దాంట్లో ఇన్వెస్టిగేటింగ్ అరెస్ట్ అతను చేయడు. అంటే మెమోరాండం ఆఫ్ అరెస్ట్లోన చాలా వరకు పెద్ద పెద్ద వాళ్ళకే జరుగుతుంది. ఇప్పుడు గతంలో లేదు, అంటే ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారిది ఇష్యూ చూసాం గతంలో, ఇంటి ముందు అర్ధరాత్రి రావడం, సివిల్ నుండి పోలీసులు రావడం, తర్వాత చంద్రబాబు నాయుడు కూడా చూసాం. అంటే ఈ పోలీసు మీద యాక్షన్ తీసుకునే సిస్టమ్ ఏమి ఉండదండి అలా ఉంటే? పోలీస్ మీద యాక్షన్ నేను తర్వాత చెప్తా. మీరు చెప్పిన దీంట్లో కూడా Hmm. మెమోరాండం ఆఫ్ అరెస్ట్ లేకుండా అంటే మెజిస్ట్రేట్లు రిమాండ్ తీసుకోరు. ఓకే. కంపల్సరీగా మెమో ఆఫ్ అరెస్ట్ నియర్ అండ్ ఇయర్కి ఇవ్వాలి. ఇవ్వాలి. దీన్ని డీకే బస్సు రిఫార్మ్స్ అంటారు అనమాట, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అవన్నీ. Hmm. దాని తర్వాత ఈ 41A ఈ అమెండ్మెంట్స్ అన్నీ వచ్చినాయి. డిస్టింగ్విషింగ్గా అతని నేమ్ ట్యాగ్ అది కనపడాలి, యూనిఫామ్లో ఉండాలి, Hmm. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్, అతని పైన నేరం ఆరోపణ ఏంటిది, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఏ సెక్షన్లు అనేది కంపల్సరీగా నోటీస్ ఇవ్వాలి. Hmm. ఇవి ఇచ్చిన తర్వాత రిమాండ్ తీసుకుంటారు, లేకపోతే రిమాండ్ తీసుకోరు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న కేసుల్లో ఆ రోజున వీడియోలు కాబట్టి చూస్తే మమ్మల్ని ఏ కేసుల్లో అరెస్ట్ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అనేది వాళ్ళే ప్రశ్నించే పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు లేదు, అది తప్పు. అంటే అటువంటి వాళ్ళు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుందని పోలీసుల పైన? యాక్షన్ తర్వాత అలాగుంటే మీరు చెప్పిన ఇద్దరు వీవీఐపీలు అవును. కోర్టులో ఛాలెంజ్ చేసి బయటకు వచ్చేవచ్చుగా. ఓకే. వారే యాక్షన్ తీసుకోలేదు. ఇండియన్ పీనల్ కోడ్ ఈజ్ ఈక్వల్లీ అప్లికబుల్ టు పోలీస్ ఆఫీసర్స్ అండి. ఓకే. మన హైదరాబాద్ వరకు వస్తే ఇంకో చట్టం ఉంటుంది, హైదరాబాద్ పోలీస్ యాక్ట్ అని. మీరు గుర్తుపెట్టుకోండి, మన ప్రజల వరకు తెలియదు. లీగల్ అరెస్ట్ అతని డ్యూటీలో భాగం, అతని ప్రొటెక్షన్ ఉంటుంది. ఓకే. 24 గంటలు దాటిన తర్వాత అది డ్యూటీలో భాగం కాదు. అతని పైన అందరిలాగానే కిడ్నాప్ కేసు బుక్ చేయొచ్చు, బుక్ చేయాలి కూడా. ఇంకోటి, పోలీసులు సివిల్ కేసుల్లోకి ఎంటర్ అవ్వకూడదు అంటారు. ఎలా జడ్జ్ చేస్తామండి అట్లని? అంటే ఇండియాలో ఏమైందంటే అండి, బ్లర్ అయింది. ఐ థింక్ ఇంత దినేష్ రెడ్డి గారు డీజీపీ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, సివిల్ కేసులో పోద్దు అంటే ఎట్లా, సివిల్ కేసులే క్రైమ్ తీస్తున్నాయి అని, సివిల్ సెటిల్మెంట్ కాకపోతేనే మర్డర్లు గిడర్లు చేసుకుంటున్నారు అని. ప్యూర్ సివిల్ కేసుల్లో ఇన్వాల్వ్ కావడానికి వీల్లేదు. ఎక్కువ మటుకి ఇవి ల్యాండ్ డిస్ప్యూట్స్లో పడలేదు. వీటిని ఏం చేస్తారంటే సివిల్ని క్రిమినల్ కలరింగ్ ఇస్తారు. సివిల్ ప్యూర్గా ఉండదన్నమాట. ఏదో మీరు నాకు డబ్బులు ఇవ్వాలనుకోండి, మీరు ఇవ్వట్లేదు, నేను రికవరీ కేసు సివిల్ వేసుకోవాలి. నాకు ఇన్స్పెక్టర్ తెలిస్తే ఏం చేస్తాడు, మీరు నన్ను తిట్టినట్టు, కొట్టినట్టు, చంపుతా అన్నారను, దాడి చేశారను ఒక కేసు పెట్టించి మిమ్మల్ని పిలిపించుకొని ప్రెజరైజ్ చేస్తారు. ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉన్నాయనుకోండి, ల్యాండ్ డిస్ప్యూట్స్లో అసలు తలదూర్చడానికి వీల్లేదు. బట్ ల్యాండ్ పైన ల్యాండ్ ఆర్డర్ సిచ్యువేషన్ వస్తుంది, రెండు వర్గాలు దొమ్మి కొట్టుకుంటుంటాయి కబ్జా కోసం. అప్పుడు ఆపొచ్చు తప్పిస్తే వారు తేల్చదు. అప్పుడు ఏంటంటే మనకి 144, 145 సిఆర్పిసి ప్రొసీడింగ్స్ ఉంటాయి. ఆ ల్యాండ్ని సీల్ చేసి ప్రొసీడింగ్ చేసి ఆర్డీఓకి హ్యాండ్ ఓవర్ చేసేయాలి ఇన్స్పెక్టర్. ఆర్డీఓ డిసైడ్ చేస్తారు ఎవరికి ఇవ్వాలి, ఇవ్వద్దు అనేది. ఇంకోటి, ఆడవాళ్ళకి రాత్రిపూట పోలీస్ స్టేషన్లో ఉంచకూడదు అనేది చాలా వరకు చెప్తున్నారు. అదే డీకే బాసు రిఫార్మ్స్లోనే. ఎందుకంటే డీకే బస్సు చెప్పినప్పటికీ ఇప్పుడు ప్రత్యేక మహిళా పోలీస్ ఉంది, పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అంటే మగవాళ్ళకి ఉంచొచ్చు, ఆడవాళ్ళని ఉంచకూడదు. మహిళా పోలీస్ స్టేషన్ ఉంచొచ్చు. ఓకే. మహిళా పోలీస్ స్టేషన్లో మహిళలను ఉంచొచ్చు. ఓకే. బట్ జనరల్గా అవాయిడ్ చేస్తారు. సన్సెట్ టు సన్ రైజ్ మహిళని కస్టడీలోకి తీసుకోరు, అరెస్ట్ చేయరు. ఎమర్జెన్సీ అంటే తప్పిస్తే, తప్పదంటే తప్పిస్తే ఈవెన్ అరెస్ట్లు కూడా చేయరు. ఆ డీకే బస్సులో రిఫార్మ్స్ ఏంటంటే లాకప్ కనపట్టేట్టు ఉండాలి, ప్రతిరోజు లాకప్లో ఎంతమంది ఉన్నారు అనేది రికార్డు ఉండాలి. ఆ రికార్డు ఎస్పీకి కూడా ఉండాలి, ఎస్పీ దగ్గర ఉండాలి. ఏ పోలీస్ స్టేషన్లో సాయంత్రం అయ్యేటప్పటికి ఎంతమంది ఉన్నారు అనేది. రాజీవ్ రెడ్డి గారు, ఇంకోటి ఆస్తుల కోసం మనం మాట్లాడుకుంటే, మా తాత ఆస్తి దాన్ని నా ఇష్టం అనేది ఉంటుంది. నిజంగా తాత ఆస్తి మన వాళ్ళకి ఇప్పుడు మన పబ్లిక్లో ఉన్నట్టే చెల్లుతుంది అండి? లేదంటే మీరు అడిగింది ఎక్సలెంట్ క్వశ్చన్. ఇండియా అంతా మిస్కన్సెప్షన్ ఉంటుంది, తాత ఆస్తి పైన మనవల కింద మాకు హక్కు ఉంటుంది అనుకుంటారు. అవును. హిందువులైతే ఉండదు. హిందువులైతే ఉండదు.
హిందూ సక్సెషన్ యాక్ట్లో క్లాస్ 1 హెయిర్ అంటారు. నేను చనిపోయాను అనుకోండి, నా భార్యకి నా పిల్లలందరికీ ఈక్వల్ షేర్ అండ్ ఇట్ ఎండ్స్ దేర్. ఓకే. నా కుమారుడు చనిపోయాడు అనుకోండి, అప్పుడు నా మనవడికి హక్కు వస్తుంది. బట్ తండ్రి కానీ తల్లి కానీ బతుకుండగా వాళ్ళు బ్రేక్ కింద వారసత్వానికి 4 తరాలు అయితేనే ఈక్వల్ షేర్ వస్తుంది. తాత ఆస్తి ఎప్పుడు తండ్రికి కానీ తల్లికి కానీ వస్తుంది. ఓకే. పిల్లలకి హక్కు ఉండదు. ఓకే. ముత్తాత ఆస్తి అనుకోండి, అప్పుడు వస్తుంది. కదండి, ఇప్పుడు ఆస్తి ఎవరికి రాయకుండా అది ఆస్తి రాయకుండా చనిపోతేనే సక్సెషన్ యాక్ట్ కిక్ అవుతుంది. భార్యకి కానీ పిల్లలకు కానీ ఈక్వల్ షేర్. ఈక్వల్ షేర్. మరి కన్న తల్లిదండ్రులకి తల్లిదండ్రులకు ఉండదు. సర్వైవర్స్కి ఉంటుంది కదండి, ప్రిడిసెసర్స్ కిందకు ఉంటుంది. వీళ్ళు లేరు అనుకోండి, అప్పుడు క్లాస్ 2 క్లాస్ 3 అని సెపరేట్ సెక్షన్లు వస్తాయి. అంటే ఇమీడియట్ వారసులు లేరు, భార్య లేదు, పిల్లలు లేరు, అప్పుడు ఎవరికి వస్తుంది? స్త్రీకి భర్త లేడు, పిల్లలు లేరు, ఈ ఆస్తి ఎవరికి వెళ్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ భర్త ఫ్యామిలీ ద్వారా సంక్రమించింది ఏదైనా భర్త సర్వైవర్స్ ఉంటారు, అన్నదమ్ములు, వారికి. తల్లిదండ్రుల ద్వారా వచ్చింది అనుకోండి, ఆమె అన్నదమ్ములకి. అట్లా. ఇంకోటి చెప్పండి, చాలా వరకు జైల్లోకి వెళ్ళిన వాళ్ళకి హక్కులన్నీ ఉంటాయండి? ఎందుకంటే మానవ హక్కులతో పాటు ప్రాథమిక హక్కులు కూడా ఉంటాయా? అదే రాజ్యాంగం చదివితే మీరు ఆర్టికల్ 21 ఇవన్నీ పర్సన్ అంటారు, సిటిజన్ అన్నారు. పర్సన్ అంటారు. అంటే ఈవెన్ ఇల్లీగల్గా చొచ్చుకిన రోహింగ్యాలకు కూడా ఆ హక్కులు ఉంటాయి అనేది. సో అతను జైల్లో ఉన్నాడా బయట ఉన్నాడా అనేది సంబంధం లేదు. ఎస్పెషల్లీ రైట్ టు లైఫ్ ఇవన్నీ. అయితే వ్యక్తిగత స్వేచ్ఛ అని కర్బ్ చేయబడింది కదా రాజ్యాంగంలో చెప్తారు. న్యాయపరమైన చట్టపరమైన ప్రక్రియ ద్వారా హక్కుని కర్టేల్ చేయొచ్చు అని. బట్ మిగతా అన్ని హక్కులు మాత్రం వారికి ఉంటాయి. ఇంకోటి కీలకంగా, అంటే మామూలు మనుషుల కంటే దేశం గొప్పది అంటుంటారు, మీరేం చెప్తారు? అంటే మనం డిబేట్ అదే, దేశం మనుషులు వర్సెస్ చేయకుండా ఫస్ట్ పార్లమెంట్ సుప్రీమా, రాజ్యాంగం సుప్రీమా భారతదేశంలో. దీన్ని ఏమంటారంటే ఇప్పుడు అమెరికా ఎనీ లిబరల్ డెమోక్రసీ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, మీకు ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది. పార్లమెంటే సుప్రీము, మెజారిటీ నిర్ణయమే ప్రజాస్వామ్యంలో అయినప్పుడు రాజ్యాంగం ఉండాల్సిన అవసరం లేదు, సుప్రీంకోర్టు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పార్లమెంట్ ఏది చేసినా అది పర్ఫెక్ట్ సరైన చర్య అని. ఓకే. దీన్ని ఏం చేస్తారంటే మెజారిటేరియన్ అథారిటేరియనిజం అంటారు, లేదా మెజారిటీ టిరనీ అంటారు. ఓకే. మెజారిటీ యొక్క నియంతృత్వము అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 3 కాన్స్టిట్యూషన్, స్టేట్ రీఆర్గనైజేషన్. రాష్ట్ర అసెంబ్లీకి కానీ దేనికి సంబంధం లేకుండా పార్లమెంట్ విడదీయవచ్చు. రీజన్ బీయింగ్, ఒక మైనారిటీ ప్రజలు ఉంటారు రాష్ట్రంలో, వారిని మెజారిటీ ప్రజలు అణగదొక్కుతున్నారు, అణిచివేస్తున్నారు, కాల రాస్తున్నారు ఉంటుంది. మెజారిటీ వస్తేనే మీకు రాష్ట్రం అవుతుంది అంటే అతనికి ఎప్పుడు న్యాయం జరగదు. అందుకని కాన్స్టిట్యూషన్ రాసినప్పుడు అసెంబ్లీకి మెజారిటీకి సంబంధం లేకుండా ఇచ్చారా? అవును. సో మెజారిటీ ఎప్పుడు ప్రివేల్ కాదు లిబరల్ డెమోక్రసీస్లో. వ్యక్తిగత స్వేచ్ఛలు, రాజ్యాంగ హక్కులు ప్రివేల్ ఓవర్ మెజారిటీ డెసిషన్లు. పార్లమెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూర్చొని నేను ఇంటర్వ్యూలో ఏదేదో వాగాను, నరేంద్ర మోడీ గారికి బీజేపీకి కంప్లీట్ మెజారిటీ ఉంది రాజ్యసభ లోక్సభ, రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఉంది, మీ మీద నా మీద ఆయనకి తీడలేసింది అనుకుందాం. గడ్డం పెంచిన వాళ్ళు, బ్లేజర్ వేసుకున్న వాళ్ళు అని ఈ టైప్ ఒకటి పెట్టి వీరి వల్ల దేశానికి ప్రమాదం ఉంది, వీళ్ళని ఎమ్మటే అరెస్ట్ చేసి ట్రయల్ లేకుండా కోర్టుకు సంబంధం లేకుండా పీడీ యాక్ట్ అంటారు కదండి, పెట్టాలి అని ఆ చట్టం తీసుకొచ్చారనుకోండి. ఆ చట్టం పాస్ అయింది, మెజారిటీ యునానిమస్గా పాస్ అయింది, రాష్ట్రపతి గవర్నర్ కూడా ఆమోదం ఉద్దేశారు. మనల్ని అరెస్ట్ చేయవచ్చా? చేయలేరు, కోర్టులు అడ్డుకుంటే. అర్థమైందండి? సో ఫస్ట్ రాజ్యాంగం ఇస్ సుప్రీం. దీనికి ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా చెప్తాను. మన దేశంలో ఫౌండేషన్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చి కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. దాంట్లో ఇంట్రెస్టింగ్ ఇది వచ్చింది, పార్లమెంట్ సుప్రీమా, రాజ్యాంగం సుప్రీమా అని. ఇప్పుడు పార్లమెంటు సుప్రీము అన్నారు. కారణం ఏంటిదంటే, ఒకటి ప్రజాస్వామ్యంలో అపోహ, పార్లమెంటు సుప్రీం అని. రెండోది రాజ్యాంగాన్ని సవరించే హక్కు పార్లమెంట్కు ఉంది కదా. ఓకే. కాబట్టి కామన్ సెన్స్ ఏం చెప్తుంది, పార్లమెంటే సుప్రీం అని. సవరించే హక్కు ఉంది కదండి, తీసేసి పెట్టవచ్చు, మార్చవచ్చు. బట్ ఆ హక్కు ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం నుంచి. ఓకే. అందుకే ఆర్టికల్ 21 వ్యక్తిగత, అదే మనం జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ ఉందని. ఈవెన్ ఎమర్జెన్సీ టైంలో కూడా కట్టేలు చేయలేము, చట్ట న్యాయపరమైన ప్రక్రియ. అజ్మల్ కసబ్ని కాల్చి చంపొచ్చు ఎన్కౌంటర్, కానీ కాదు కదా, కుదరదు కదా.
సో చివరిగా చెప్పండి, చాలా వరకు మనకి కోర్టులకు సంబంధించి ఏం చేసినా అది ఒక కంటెంట్ ఆఫ్ కోర్టుగా భయపడతాం. అంటే నేను చాలా వరకు కోర్టులు ఇచ్చిన తీర్పులను కావచ్చు, మిగతా అంశాలను కావచ్చు, ఇలా భరించాల్సిందేనా? లేదండి, తీర్పుని మీరు ఎంతైనా క్రిటిసైజ్ చేయొచ్చు, చిల్చెండాడొచ్చు, యాజ్ లాంగ్ యాజ్ ఆ తీర్పు ఇచ్చిన జడ్జిని వ్యక్తిగతంగా కానీ అతనికి ఉద్దేశాలు ఆపాదించకూడదు. ఓకే, జడ్జిమెంట్లని ఎంతైనా ఇప్పుడు మనం అప్పీల్ వెళ్ళామంటే అర్థమైందండి, Hmm. ఆ జడ్జిమెంట్ నచ్చలేదు తప్పిచ్చాడనే కదా. ఓకే, సో తప్పు ఉండొచ్చు, జడ్జిమెంట్ మీకు తప్పు అనిపించవచ్చు, జడ్జిమెంట్ని ఏమైనా చేయండి, ఎంతైనా క్రిటిసైజ్ చేయండి, జడ్జిమెంట్ ఇచ్చిన జడ్జికి ఉద్దేశాలు ఆపాదించకూడదు అనమాట. అయితే అదే మీరు అమెరికా అక్కడ పోతేనేమో, ఇంగ్లాండ్ పోతే జడ్జిని కూడా చీల్చెండాడతారు మీడియా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యన క్యారోలిన్ లీవిట్ అనుకుంటా, వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ, ఏ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినా ట్రంప్కి వ్యతిరేకంగా జడ్జిమెంట్ వస్తే ఆ జడ్జిలని వారు డెమోక్రాటిక్ పార్టీ చెందిన వాళ్ళు పార్టీసన్, వాళ్ళకి బయాసు ట్రంప్ అంటే, అందుకని చెప్పి జడ్జిమెంట్లు ఇస్తుంది, వాళ్ళందరినీ తీసేయాలి, వాళ్ళందరినీ లోపలేయాలి అని అంటుంటుంది. అక్కడ ఏంటంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఇది మచ్ హయ్యర్ లెవెల్ మనకంటే. బట్ ఇక్కడ మీరు జడ్జిమెంట్ని ఎంతైనా క్రిటిసైజ్ చేయదు, జడ్జి మాత్రం ఉద్దేశాలు ఆపాదించకూడదు. థ్యాంక్ యూ రాజీరెడ్డి గారు. ఇది అంటే టోటల్గా మనకు ఉండే చట్టం కావచ్చు, న్యాయం కావచ్చు, ఉన్న వాటిని సక్రమంగా ఇంప్లిమెంట్ చేయటం, దాని పరిధులు ఇంప్లిమెంట్ చేయటం, దాని అవగాహన కల్పించుకోవడం అనేది మనకి కీలకమైన వ్యవస్థగా మనకు కనిపిస్తోంది. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. దిస్ ఈజ్ గణేష్. For more videos like this, subscribe Big TV channel.